హలో అండి. నేను శ్రీనివాస్. అయితే మనకు సమ్మర్‌లో మనం లిక్విడ్స్ ఇచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నాం కదా! నాట్ ఓన్లీ సమ్మర్, మనకు వర్షాకాలంలో లిక్విడ్స్ కొంచెం తగ్గించొచ్చు. అదే చలికాలంలో మళ్ళీ లిక్విడ్స్ ఇవ్వచ్చనమాట. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అన్ని రకాల ఎరువులు ఉంటాయని ఏం లేదండి. ఒకసారి బయో ఫెర్టిలైజర్స్ కూడా దొరక్కపోవచ్చు. అలాంటి వారి కోసం స్పెషల్‌గా ఉన్నది ఇది ఓడబ్ల్యూడీసీ. ఇది ఎలా అంటే దీంట్లో 80 రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇది మొక్కలకి ఫెర్టిలైజర్‌గా అండ్ నెక్స్ట్ ఫంగిసైడ్‌గా, పెస్టిసైడ్‌గా కూడా పనిచేస్తుందనమాట. మీ దగ్గర ఏ ఎరువులు ఉన్నా లేకపోయినా మీరు ఓడబ్ల్యూడీసీ ఒక్కటుంటే చాలు. మీరు దీంతో ఎన్ని రకాల మొక్కలైనా పెంచొచ్చు. మొక్కలు రాని మొక్కలకి పూత వస్తుంది. ఈల్డింగ్ అనేది పెరుగుతుంది. దీన్ని మొక్కలకి స్ప్రే చేసినప్పుడు మీకు మంచి పెస్టిసైడ్‌గా కూడా పనిచేస్తుందనమాట. అయితే ఇది ఇచ్చే ముందు ఎప్పుడైనా ముందు సాయిల్ అనేది తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది ఇవ్వండి. అయితే మొక్కల సైజుని బట్టి కూడా ఇది ఇవ్వాల్సి వస్తూ ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ మనం చూసుకున్న ఓడబ్ల్యూడీసీ ఫస్ట్ వేస్ట్ డికంపోజర్ అనేది కిషన్ చంద్ర గారు రిలీజ్ చేశారు. దాంట్లో ఓన్లీ 8 రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియా మాత్రమే ఉండేదన్నమాట. సో దాని తర్వాత కొన్ని డూప్లికేట్స్ కూడా రావడం జరిగింది. సో దాన్ని అరికట్టడానికి నెక్స్ట్ ఏం చేశారంటే దాన్ని కొంచెం అప్డేటెడ్ వెర్షను ఓడబ్ల్యూడీసీ ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ అని తీసుకొచ్చారు. దీంట్లో అన్ని రకాలు ఇందా చెప్పినట్టు దాదాపు 80 రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియా, యూస్ఫుల్ ఫంగస్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ ఇది యూస్ చేసి మీరు అన్ని రకాల మొక్కలు అయితే పెంచవచ్చు. అయితే లాట్రాన్ దాంట్లో కూడా కొన్ని డూప్లికేట్స్ రావడం అయితే జరిగింది. సో కస్టమర్స్కి ఏమవుతుంది అని అంటే ఏది ఒరిజినలా ఏది డూప్లికేటో తెలియకుండా అయిపోయిందనమాట. సో దాని నుంచి ఈ డూప్లికేట్స్ని ఇది అరికట్టడానికి ఈసారి ఏం చేశారంటే ఓడబ్ల్యూడీసీ పౌడరు ఫామ్లో రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇది డెఫినెట్గా ఓడబ్ల్యూడీసీకి అడ్వాన్స్డ్ వెర్షన్ అని అయితే అనొచ్చు. సేమ్ ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్లో ఎలాంటి బెనిఫిషియల్ బ్యాక్టీరియా, ఫంగస్లు ఉంటాయో ఈ పౌడర్ ఫామ్లో కూడా సేమ్ ఉంటాయి. దీన్ని డూప్లికేట్ చేయడం అయితే రాదు. సో ఈసారి పౌడర్ రూపంలో వచ్చిందనమాట. సో ఫస్ట్ జెల్, తర్వాత లిక్విడ్, ఇప్పుడు పౌడర్, 3 ఫామ్స్లో మనకి ఇది అవైలబిలిటీ వస్తుంది. అయితే దీన్ని పౌడర్ రూపంలో ఉన్నది ఎలా కలుపుకోవాలి అదేనే చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఆ డౌట్ ఏమీ వద్దు. సేమ్ మనం ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ ఎలా కలుపుకుంటాం ఇది కూడా సేమ్ అలాగే. అయితే దీంట్లో ఎలా అంటే ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్ తీసుకున్నప్పుడు మనకు 100 లీటర్స్ వాటర్కి ఆల్మోస్ట్ మనకు 1 kg బెల్లం అనేది కలుపుతూ ఉంటాము. కానీ ఇది వచ్చేసి మాత్రం ఇది ఇంకొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి మీరు 100 లీటర్ వాటర్లో ఈ ఓడబ్ల్యూడీసీ పౌడర్ కలిపినప్పుడు మీకు ఓన్లీ 500 గ్రామ్స్ అంటే మనకి 1/2 kg జాగరి బెల్లం అయితే సరిపోతుంది. ఇది 200 లీటర్స్ డ్రమ్ అనమాట. ఈ 200 లీటర్స్ డ్రమ్లో నేను ఓన్లీ కేజీ బెల్లం మాత్రమే వేస్తున్నాను. అది సరిపోతుంది. అంటే ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ కాబట్టి మనం యూజ్ చేసే బెల్లం క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అయితే దీనికోసం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ వాటర్ కొంచెం డ్రమ్ క్లీన్గా చేసుకొని దీని నిండా వాటర్ పట్టుకొని అయితే ఉంచండి. అండ్ ఇది కూడా డ్రమ్ కూడా మనకి దీంట్లో మైక్రోబల్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీకు ఎండ తగలని ప్లేస్లో డ్రమ్ ఉంచడానికి అయితే ట్రై చేయండి. అయితే నాకు ఇక్కడ ఈ ట్యాంక్ షేడ్ వస్తుంది అండ్ ఇంకొక 1 వీక్ అయితే నేను షేడ్ నెట్ వేసేస్తాను కాబట్టి ఇది పెట్టడం జరిగింది. అయితే స్లాబ్ నుంచి వేడి రాకుండా ఈ డ్రమ్కి కింద స్లాబ్ కానిచ్చకుండా కింద స్టాండ్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. అయితే మనం ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇది ఆల్మోస్ట్ మొత్తం పౌడర్ రూపంలోనే ఉంటుంది. అయితే చిన్నది ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే కంపల్సరీ ఒక్కసారి ఓపెన్ చేశారు అంటే మొత్తం వాడేయాలి. కొంచెం ఉంచేసి వాడతానంటే కుదరదు. ఇది మొత్తం వాడేయాలి. ఎందుకంటే కొంచెం ఉంచాము అంటే ఇది పని చేయదు. మీరు చూడొచ్చు ఇది పౌడర్ ఫామ్లో ఉందన్నమాట. వైట్ లైక్ సాల్ట్ రూపంలో ఉంది. ఇది పౌడర్ లాగా ఉండి చూడొచ్చు. ఈ పౌడర్ చూడొచ్చు మీరు, వైట్ కలర్లో పౌడర్ లాగా ఉంటుంది. అయితే ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మాత్రం మీరు మొత్తం అయితే వాడడానికైతే ట్రై చేయండి. ఎప్పుడు కూడా సగం వాడి సగం ఉంచడానికైతే వద్దు. అయితే ఈ పౌడర్ అంతా కూడా ఇప్పుడు కలిపేద్దాం. కలిపేసిన తర్వాత నేను ఇప్పుడు దీంట్లో బెల్లం కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ కేజీ ఉంటుందండి. మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు. బెటర్ మీకు ఆర్గానిక్ బెల్లం దొరికినా బెస్ట్, లేదు అని అంటే మీకు తాటి బెల్లం దొరికినా ఇంకా బెస్ట్. సో లేదా బెల్లం పౌడర్ దొరికినా బెస్టే.
వేసుకున్న తర్వాత మీరు మొత్తం ఒక్కసారి దీన్ని కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి. అయితే రోజు కూడా అట్లీస్ట్ ఒక్కసారైనా ఇది కలుపుకోవడానికి అయితే ట్రై చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలపండి. దీనివల్ల మైక్రోబియల్ యాక్టివిటీ అనేది బాగా జరుగుతుంది. దీంట్లో మైక్రోబ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. ఆ డెవలప్ అయిన మైక్రోబ్స్కి మనకు ఈ బెల్లం అనేది ఫుడ్ లాగా అనమాట. కొంతమంది ఇంకొంచెం దీన్ని బెనిఫిషియల్గా తయారు చేయడానికి దీంట్లో అరటిపళ్ళు కలుపుతారు. అండ్ నెక్స్ట్ 3 రకాల పప్పుల పొడులు కూడా దీంట్లో కలుపుతూ ఉంటారు. సో అండ్ వాటితో పాటుగా కొన్ని కాపర్ ప్లేట్ కానీ, కాపర్ స్పూన్ కానీ, ఐరన్ స్క్రూస్ కానీ కూడా దీంట్లో వేసినప్పుడు ఏమవుద్దంటే మొక్కలకి ఆ మైక్రోన్యూట్రియన్స్ అంటే ఐరన్, కాపర్ అనేవి కూడా మొక్కలకి బాగా అందుతాయి. అండ్ దీంట్లో మజ్జిగ కూడా యాడ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో మీకు ఏదైనా అరటిపళ్ళైనా, పప్పుల పొడైనా మీరు యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఇంకొన్ని మైక్రోబ్స్ అనేవి యాడ్ అవుతాయి. ఎట్లాగో దాంట్లో మైక్రోబియల్ యాక్టివిటీ జరుగుతుంది కానీ ఆ మైక్రోబ్స్కి అది ఫుడ్ లాగా పనిచేస్తుంది అనమాట. అయితే మీరు ఎప్పుడు కూడా ఇది కలుపుకున్న తర్వాత దీనికి మూత అయితే అస్సలు పెట్టొద్దండి. ఎందుకంటే ఏరియేషన్ అనేది జరగాలి. ఏరియేషన్ అనేది ఎంత బాగా జరిగితే దాంట్లో ఉన్న మైక్రోబ్స్కి అంత బాగా డెవలప్ అవుతాయి. కాబట్టి నేను ఫస్ట్ ఒక వైట్ క్లాత్ లాంటిది కప్పేస్తున్నాను. పల్చని క్లాత్ కప్పడానికి ట్రై చేయండి. దీనివల్ల ఏమవుద్దంటే లోపల ఉన్న మైక్రోబ్స్కి కూడా మీకు ఏరియేషన్ అనేది బాగుంటుంది. దాన్ని మనం కట్టేద్దాం. మూత మాత్రం అస్సలు పెట్టొద్దు. అండ్ మందంగా ఉండే క్లాత్లు కూడా వద్దు. ఎందుకంటే లోపల ఏరియేషన్ జరగాలి. ఎట్ ద సేమ్ టైం దుమ్ము అది పడకుండా కూడా ఉండాలి. ఓకే, ఇది కలిపేసాం. అయితే ఇది ఎన్ని రోజులకి రెడీ అవుతుంది అని చూసుకుంటే మనకి మోస్ట్లీ ఇది 3 డేస్లోనే రెడీ అయిపోద్ది. ఎందుకంటే మనకి ఇది వింటర్ కాదు, ఇది సమ్మర్ కాబట్టి మనకు ఆల్మోస్ట్ 3 డేస్లో ఇది రెడీ అయిపోతుంది. సేమ్ ఓడబిలిటీస్ కలిపినప్పుడు పైన ఎలా తెట్టలాగా ఫామ్ అవుతుందో దీంట్లో కూడా ఒక వైట్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. సో 3rd డే రెడీ అయిపోతుంది. బట్ బెటర్ ఇంకొక 2 డేస్ అంటే 5 డేస్ ఉన్న తర్వాత అప్పుడు దీది మొక్కలకి వాడుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. కాబట్టి మీరు మొక్కలకి వాడుకునేటప్పుడు మీకు పెద్ద సైజ్ మొక్కలు అంటే ఆల్మోస్ట్ 6 to 7 feet హైట్ ఉన్న మొక్కలు అయితే మీకు 1:5 రేషియోలో తీసుకోవచ్చు. లేదా అంతకన్నా ఇంకా పెద్ద మొక్కలు అనుకున్నప్పుడు మీకు 1:1 అంటే OWDC 1 mug తీసుకుంటే వాటర్ 1 mug అలా 1:1. అలా కాకుండా మీడియం సైజ్ మొక్కలు అంటే ఇందా చెప్పుకున్నప్పుడు 6 feet హైట్ ఉన్న మొక్కలు అయితే 1:5 1 లీటర్ ఇది తీసుకుంటే ఒక 5 liters వాటర్. అలా కాకుండా లేత మొక్కలు, మీడియం సైజ్ మొక్కలు అనుకుంటే మీకు 1:10 అంటే ఇది సమ్మర్ కాబట్టి 1:10 తీసుకుంటే మీకు ఇది బెస్ట్ అనమాట. ఎప్పుడు కూడా ఈవినింగ్ టైంలో సాయిల్ తడి ఉన్నప్పుడే ఇవ్వండి. OWDC ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇది మీకు అన్ని రకాల పూల మొక్కలకి, కూరగాయ మొక్కలకి అండ్ నెక్స్ట్ ఆకుకూరలు, తీగజాతి కూరగాయలు వీటితో పాటుగా నర్సరీలో మొక్కలు పెంచే వాళ్ళు కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు. మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు. అండ్ మీరు కంపోస్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్ కానీ పెరటి తోట కానీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కంపోస్ట్ చేసుకోవడం, ఇంట్లో కంపోస్ట్ చేసుకోవడం కామన్ అనమాట. సో వాళ్ళు కూడా ఆ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అండ్ అవ్వాలి అంటే ఈ OWDC వాటర్ అనేది పైన వీక్లీ వన్స్ 2-3 days కూడా సార్ వన్స్ చిలకరిస్తూ ఉంటే ఆ డికంపోజిషన్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు కొత్తగా సీడ్స్ వేసుకోవడానికి ట్రై చేసినప్పుడు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసేసుకొని ఒక 2 days దాన్ని అలా వదిలేసి, అంటే మీరు గ్రో బ్యాగ్స్లో కానీ పాట్స్లో కానీ సాయిల్ ప్రిపేర్ చేసేసి అట్లీస్ట్ ఒక 2 days 3 days ఈ OWDC దాంట్లో పోస్తూ ఉండండి. అంటే మట్టిని తడుపుకుంటూ ఉంటే దాంట్లో మట్టి అనేది గట్టిపడకుండా గుల్లగా ఉంటుంది. దాంట్లో మైక్రోబ్స్ అనేవి యాడ్ అవుతాయి. అప్పుడు మీరు సీడ్స్ వేసే ముందు సీడ్ ట్రీట్మెంట్ కూడా ఈ OWDC వాటర్లో సీడ్స్ కాసేపు ఉంచి అందుకు కొంచెం నానిన తర్వాత అప్పుడు మనం వేసుకోవచ్చు. వీటితో పాటుగా మీరు దుంపలు, ఇప్పుడు పసుపు దుంపలు అవి వేసుకునే టైం మేలో దాన్ని కూడా దుంపలు కొద్దిసేపు ఈ OWDC వాటర్లో నానపెట్టేసి ఆ దుంపలు కూడా మీరు నాటుకోవచ్చు అనమాట. సో మనకి ఎలా అంటే ఈ దీంట్లోనే బెనిఫిషియల్ బ్యాక్టీరియా వల్ల ఫంగస్లు వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. మొక్కలకి ఎండు తెగుళ్ళు కానీ వేరు తెగుళ్ళు రాకుండా ఉంటాయి. మొక్కలు అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఎప్పటి నుంచో పూత రాని మొక్కలకు కూడా నేను విజిబుల్గా చూశాను, సమ్మర్లో సిట్రస్ బాగా వస్తాయి. ఎప్పుడైతే మేము OWDC వాటర్ మనకి ఎక్కువగా ఇస్తామో సిట్రస్ చాలా ఫాస్ట్గా పూత అనేది వస్తాయండి.
అయితే చాలామంది ఎలా అంటే ఏదైనా సరే మొక్క మనం వేసినప్పుడు పూత రావట్లేదు, కాత రావట్లేదు, పిందెలు నిలబడట్లేదు అంటూ ఉంటారు. అయితే బేసిక్గా ఎట్లంటే ఆ మొక్క మనం నేలలో వేసామా, కుండీల్లో వేసామా ఫస్ట్ అది చూసుకోవాలి. అండ్ కుండీలో మొక్క వేసినప్పుడు ఆ కుండీలో మనం ఎలాంటి సాయిల్ మిక్స్ ప్రొవైడ్ చేసాము అది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మనకు సాయిల్లోనే డిపెండ్ అయి ఉంటుంది. సాయిల్ మనం ఎంత రిచ్గా ఫర్టైల్గా కలుపుకోగలిగితే ఆ మొక్క ఎదుగుదల అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు సాయిల్ మిక్స్ సరిగా లేకుండా ఒక మొక్క పెట్టేసి ఆ తర్వాత దానికి వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఇచ్చేవన్నీ కూడా జస్ట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ లాగా అనమాట. సాయిల్ మిక్స్ బాగాలేనప్పుడు మనం ఎన్ని రకాలవి ఇచ్చినా కానీ మొక్క ఎదుగుదలలో డెఫినెట్గా ప్రాబ్లమే ఉంటుంది, అంత ఫాస్ట్ గ్రోత్ అయితే ఉండదు. అందుకనే ఎవరైనా ఫస్ట్ సాయిల్ మిక్స్ అనేది కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా అది అడిషనల్గా వాటికి హెల్ప్ అవుతూ ఉంటాయి. పూత కాత రావడానికి అయితే బాగుంటుంది. నేలలో ఉండే ఫ్రూట్ ప్లాంట్స్తో వచ్చేసి ఫస్ట్ అవి ఎంత ఎదగలవో అంత ముందు ఎదుగుతాయి. అది 2 years కావచ్చు, 3 years కావచ్చు. ఆ తర్వాత మాత్రమే ఈల్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదే మొక్కలు మనం టెర్రస్ మీద పాట్లో వేసినప్పుడు ఏమవుద్దంటే ఒక రకంగా వాటికి రిస్ట్రిక్షన్ అయిపోతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా పూత అనేది వస్తుంది. అంతే తప్ప పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అండ్ ఇదే మనకు సాయిల్ మిక్స్ అనేది రిచ్గా ఉండాలి. ఆ తర్వాత వచ్చే మామూలుగా సాయిల్ మిక్స్ అనేది ఎంత బాగుంటే మొక్క ఆల్రెడీ దానికి సంబంధించినవన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఆ మొక్క అనేది వాటికి ఎగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది, పెస్ట్ అది రాకుండా. అండ్ దాంట్లో ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఏ పెస్ట్ వచ్చినా అది తట్టుకొని పెరగగలదు. కాబట్టి ఎవరైనా ముందు సాయిల్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అది ఒకటి. నెక్స్ట్ OWDC అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన మెయిన్ థింగ్ అనమాట ఇది. అయితే మీరు ఇంత డ్రమ్లు లేవు మరి ఎలా అనుకున్నప్పుడు అట్లీస్ట్ మీరు ఇంట్లో ఒక 20 liters బకెట్ ఉన్నా సరే మీరు ఒక 2 buckets పెట్టుకోండి. 2 bucketsలలో కూడా ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో సగం 2 bucketsలో కొంచెం కొంచెం పోసేసేయండి. కానీ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసిన మొత్తం వాడేయాలి, అదే ఉంచొద్దు. సో 2 bucketsలో కొంచెం కొంచెం పోసేసి దాంట్లో ఒక 100 grams బెల్లం, ఇంకో బకెట్లో ఒక 100 grams బెల్లం కలిపేసి సేమ్ ఇలా క్లాత్తో కప్పేయండి. లేదా మీ దగ్గర బ్లాక్ టబ్ ఉన్నా కానీ వాటర్, మనకి ఇప్పుడు బ్లాక్ టబ్ అందరికీ తెలుసు, బ్లాక్ టబ్లో కూడా ఒక 2 tubs పెట్టుకొని మొత్తం OWDC కలిపేసేయండి. సో ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మొత్తం వాడాలి. అండ్ నెక్స్ట్ నీడలో మాత్రమే ఉంచడానికైతే ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇది ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాడుకునే ముందు ఎప్పుడు కూడా పూర్తిగా వాడేయకుండా అడుగున ఒక 10 liters మాత్రం ఉంచుకోండి. అంటే ఈ 200 litersది ఒక 10 liters ఉంచుకోండి. అదే మీరు బకెట్లలో కలుపుకున్నా అంటే అడుగున ఒక 1 liter ఉండేలాగా ట్రై చేయండి. ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫిల్ చేసేసి వాటర్తో మళ్ళీ ఫిల్ చేసేసి మళ్ళీ కొంచెం బెల్లం కలపండి. ఇప్పుడు ఇదైనా అంతే, అడుగున ఒక 10 or 20 liters ఉంచుకొని మళ్ళీ పూర్తిగా వాటర్ నింపి మళ్ళీ బెల్లం అనేది మీరు ప్రొవైడ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే పెరుగు తోడు పెట్టుకున్నట్టు అనమాట. ఇది ఎప్పటి వరకు చేసుకోవచ్చు అంటే ఆల్మోస్ట్ ఒక 3 years వరకు అది రికమెండెడ్. 3 years వరకు కూడా ఎప్పుడు కూడా అడుగున ఒక 20 or 10 liters ఉంచుకొని మళ్ళీ వాటర్ ఫిల్ చేసేసి మళ్ళీ బెల్లం కలపాలి. పోనీ ఇది ఇలా మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇన్ కేసెస్ మీరు ఇది అసలు వాడలేదు, ఒక 30 days కూడా ఇది వాడలేదు, అలాగే ఉంది అనుకున్నా ఆ 30 days తర్వాత మళ్ళీ మీరు బెల్లం కలిపే దీన్ని వాడండి. సో అలా ఎప్పుడు కూడా 3 years వరకు రికమెండెడ్. బట్ మోస్ట్లీ నేనైతే ఒక 8 months వరకే వాడతాను. ఆ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ కొత్త పౌడర్ కొత్త OWDC తీసుకొచ్చి అయితే కలుపుతుంటాను. సో బెటర్ 6 to 8 months అయితే ఏం కాదు, రిపీటెడ్గా దీన్ని వాడుతూ ఉండొచ్చు. కాబట్టి ఇది రెడీ అయిన తర్వాత కూడా ఎలా ఉందో మీకైతే చూపిస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా OWDC అనేది ఇంట్లో ఉంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ఈ లిక్విడ్ని మీరు అందరికీ కూడా షేర్ చేయొచ్చు. ఇదైతే మదర్ కల్చర్ లాంటిది అనమాట. మీరు ఎంతమందికైనా 1 liter మీరు ఇచ్చేసేయచ్చు అనమాట. సో దీంతో మీరు ఇప్పుడు పంటలు అంటే వ్యవసాయదారులు కూడా ఈ OWDC అనేది వాడుతూ ఉండడం వల్ల ఈవెన్ పురుగు మందులు వాడుతున్న వాళ్ళైనా సరే ఎప్పుడైతే OWDC వాడతారో మీకు ఆ పురుగు మందులు వాడే రసాయన ఫెర్టిలైజర్స్ ఇచ్చే స్థాయి అనేది తగ్గుతుంది. దానివల్ల మీకు ఖర్చు కూడా కలిసి వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది అంత పవర్ఫుల్. సో సింథటిక్ ఎరువులు యూజ్ చేసే అవసరం కూడా ఇది తగ్గించేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ OWDC ట్రై చేయండి. ఆ రిజల్ట్ అనేది మీరే విజిబుల్గా మీ మొక్కల్లో చూస్తారు. అన్ని రకాల డిసీజెస్కి, అన్ని రకాల మైక్రోన్యూట్రియన్స్కి ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అని అయితే చెప్పొచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు వారంలో అట్లీస్ట్ ఒక 3 days మీరు ఏం తింటారో అది
పండించుకోవడానికైతే ట్రై చేయండి. సో వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. గ్రో ప్లాన్స్ అండ్ స్టే హెల్దీ. థ్యాంక్ యూ.